వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితా మంత్రి బొత్స విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితా ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో జాబితా ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. సింగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇక జీడి నెల్లూరు శాసనసభ ఇన్ఛార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు. ఇక జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా రెడ్డప్పను నియమించిన అధిష్టానం సింగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులకు అవకాశం ఇచ్చింది. నందికొట్కూరు ఇన్ఛార్జిగా డాక్టర్ సుధీర్, తిరువురు నుంచి రామస్వామి, మడకశిర శాసనసభ ఇన్ఛార్జిగా ఈర లక్కప్పలకు బాధ్యతలు అప్పగించారు. ఇక కొవ్వూరు శాసనసభ ఇన్ఛార్జిగా తలారి వెంకట్రావు, గోపాలపురం తానటి వనిత, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్కు వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఎస్ 9 మందితో మొత్తం మారుస్తూ 4 జాబితా విడుదల చేస్తుంది వైసీపీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ రాజేష్, మొత్తానికి ఎంతమందిని మార్చారనుకో ఇప్పటిదాకా విడుదల చేసిన వాటిలో ఇంకా ఎంతమందిని ఇంకా రిలీజ్ చేసే అవకాశం ఉంది? సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పు అనేది కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇవాళ 4వ లిస్టు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే మొదటి లిస్ట్ లో 11 మంది, రెండో జాబితాలో 27 మంది, మూడో లిస్ట్ లో 21, ఇప్పుడు 9 స్థానాలకైతే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన అన్ని స్థానాల్లో కూడా దాదాపు 50 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, అలాగే 9 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను కూడా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఇవాళ ప్రధానంగా మరికొన్ని స్థానాలని కొద్దిసేపు క్రితమే బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా టోటల్ గా చూసుకుంటే ఇవాళ ప్రకటించిన లిస్ట్ లో మాత్రం 9 మంది అభ్యర్థుల మార్పు అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో ఒక ఎంపీ, అలాగే 8 అసెంబ్లీ స్థానాలకైతే ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇవాళ లిస్ట్ లో కేవలం ఎస్సీలకు సంబంధించిన నియోజకవర్గాల మార్పు మీద ప్రధానంగా వైసీపీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ 9 స్థానాలను అయితే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ నెల్లూరు సంబంధించి కూడా రెడ్డెప్పని, అలాగే సింగనమల వీరాంజనేయులు, తిరువూరుకు సంబంధించి ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రధానంగా కేశినేని నానికి ప్రధాన అనుచరుడుగా ఉన్న స్వామిదాసును ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధికి కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇంకా కొవ్వూరుకు సంబంధించి కూడా గతంలో హోమ్ మినిస్టర్ పనిచేసిన తానేటి వనిత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొవ్వూరు నియోజకవర్గానికి తలారి వెంకట్రావు, ఏదైతే గోపాలపురం సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావును కూడా కొవ్వూరుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నందికొట్కూరుకు సంబంధించి కూడా ఎస్సీ గజరుడైన నియోజకవర్గం, దానికి సంబంధించి ఆర్డర్ ఉన్నారు. ఇప్పుడు దాని ఆర్డర్ స్థానంలో సుధీర్ దారా అనే వ్యక్తిని ప్రకటించడం జరిగింది. ఇంకా మరకశిరకు సంబంధించి లక్కప్ప, కనిగిరి నారాయణ యాదవ్, గోపాలపురం ఏదైతే తలారి వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్ లో ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్న తానేటి వనితను కూడా ప్రకటించడం జరిగింది. ఇక చిత్తూరుకు సంబంధించి కూడా ఒక ఎంపీ స్థానాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. నారాయణ స్వామిని కూడా చిత్తూరు ఎంపీగా కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే దాదాపు 60 స్థానాలకు పైగా కూడా 65 స్థానాలకు పైగా కూడా ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు మార్పులు చేర్పులు జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థానం కోల్పోయారు. 20 స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులకు అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఎంపీల మీద ఇంకా మరొక లిస్టు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఏదైతే పార్లమెంట్ సంబంధించి కూడా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ 2 ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఈసారి 5వ లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. 5వ లిస్టులో ప్రధానంగా ఎంపీల అభ్యర్థుల మార్పు మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపు 15 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 10 ఎంపీ స్థానాల్లో అయితే మార్పులు జరిగింది. అందులో కొంతమందిని ఎమ్మెల్యేలుగా ఈసారి బరిలోకి దించుతున్నారు, మరి కొంతమంది ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళని ఎంపీలుగా కూడా బరిలోకి దించుతున్నారు. అభ్యర్థుల మార్పుకు సంబంధించి పూర్తిగా కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మాత్రం వైసీపీ అధిష్టానం అనేది కసరత్తు అయితే చేస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజేష్.